Article 19. Okay, right. So what is Article 19? Article 19 talks about protection of certain rights. Protection of certain rights, such as freedom of free speech and expression. This is what the title of Article 19. ఏంటి కొన్ని రకాల హక్కుల్ని కాపాడడం ఆర్టికల్ 19. కొన్ని రకాల హక్కులు అంటే దీనిలో ముఖ్యంగా మనకి ఆర్టికల్ 19లో క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ నుంచి సబ్ క్లాస్ జీ వరకు మనకి ఎన్ని రైట్స్ ఉన్నాయి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు? 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ నుంచి జీ వరకు. మరి 7 ఉండాలి కదా, మరి 6 అని చెప్తున్నందుకు? ఎందుకంటే ఎఫ్ హ్యాస్ బీన్ రిపీల్డ్ బై ద 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఎఫ్ని ఏం చేశారు? రిపీల్ చేశారు, రిమూవ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 1978. ఓకే, వీ విల్ డిస్కస్ వై ఇట్ హ్యాస్ బీన్ రిపీల్డ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let us discuss what are the rights conferred by Article 19. Article 19 class 1 subclass A చెప్పండి ఏం మాట్లాడుతుంది? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ చెప్తుంది. అలాగే 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఏంటది? రైట్ టు అసెంబ్లీ. అంటే రైట్ టు అసెంబ్లీ అంటే స్వేచ్ఛగా సమావేశాలు ఏర్పరచుకునేటువంటి హక్కుని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఇస్తుంది. అంటే ఎలా ఎలా ఏర్పాటు చేసుకోవాలి సమావేశాలు? ఆయుధాలతోనా, ఆయుధాలు లేకుండానా? ఆయుధాలు లేకుండా పీస్ఫుల్గా ఎవరైనా ఆయుధాలు లేకుండా సమావేశాలు ఏర్పరచుకునేటువంటి హక్కును 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఇస్తుంది. 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఏంటండి? రైట్ టు ఫామ్ యూనియన్స్, అసోసియేషన్స్ అండ్ కోఆపరేటివ్స్. సో యూనియన్స్, అసోసియేషన్స్ అండ్ కోఆపరేటివ్స్. సో వీటన్నింటిని కూడా ఏర్పాటు చేసుకునేటువంటి హక్కుని ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ఇస్తుంది. యూనియన్స్, అసోసియేషన్స్ అండ్ కోఆపరేటివ్స్. అంటే యూనియన్స్ అంటే ఎస్ దీస్ ఆర్ ద అసోసియేషన్ ఆఫ్ పీపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, పొలిటికల్ పార్టీస్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్జిఓస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు. 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి దేని గురించి మాట్లాడుతుంది? రైట్ టు మూమెంట్. రైట్ టు మూమెంట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే రైట్ టు మూమెంట్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశ భూభాగంలో ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు, సంచరించేటువంటి హక్కు ఉంటుంది. ఎందుకు సంచరించే హక్కు ఉంటుంది? ఎందుకంటే భారతదేశంలో కేవలం ఏముంది? సింగిల్ సిటిజన్షిప్ ఉంది, ఒకే దేశం ఒకే పౌరసత్వం. సో తద్వారా నువ్వు ఒక ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికైనా సంచరించేటువంటి హక్కు ఉంటుంది. నువ్వు ఎందుకు వచ్చావు, ఏ పర్పస్ వచ్చావు అని ఎవరు అడగరు. యూ హ్యావ్ ద రైట్ టు ఫ్రీ మూమెంట్. నెక్స్ట్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఈ ఏం చెప్తుంది? రైట్ టు సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఇంకేం చేయొచ్చు? ఏ ప్రాంతంలోనైనా ఏం చేయొచ్చు? నివసించవచ్చు. రైట్ టు సెటిల్ అండ్ రైట్ టు రిసైడ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ ఏం చెప్తుంది? ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ చెప్పండి. రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు ట్రేడ్, రైట్ టు బిజినెస్ అండ్ ఆల్సో రైట్ టు ఆక్యుపేషన్. సో ఇన్ని రకాల రైట్స్ని ఏదిస్తుంది ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ. అంటే ఏ వ్యక్తి అయినా ఏ వృత్తినైనా కొనసాగించే హక్కు, ఏ బిజినెస్నైనా ఏ వ్యాపారాన్నైనా చేసుకునేటువంటి హక్కుని మనకు ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ ఇస్తుంది. ఇప్పుడు ఎన్ని రకాల హక్కులు ఉన్నాయి? 6 రకాల హక్కులు ఉన్నాయి. ఏమేమి చెప్పండి? స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, సమావేశాలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు, యూనియన్స్ మరియు అసోసియేషన్స్ మరియు కోఆపరేటివ్స్ని ఏర్పాటు చేసుకునే హక్కు, అలాగే దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించేటువంటి హక్కు, ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు, అలాగే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు, అలాగే రైట్ టు ప్రొఫెషన్ అంటే వృత్తి హక్కు, బిజినెస్ హక్కు, ఆక్యుపేషన్ అండ్ ట్రేడ్ వ్యాపారాలకు సంబంధించిన హక్కు. ఇవన్నీ కూడా మనకి ఈ 6 ఫండమెంటల్ రైట్స్ ఇస్తున్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక దేశంలో
పౌరుడుగా చేయాల్సిన బేసిక్గా ఒక పౌరుడికి ఉండాల్సినటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా దేని ద్వారా వస్తున్నాయి? ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ద్వారా వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే దేని ద్వారా క్వశ్చన్ చేస్తారు? ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ద్వారా. ఓకేనా? ఒక ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యాన్ని తీసుకోవాలంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ. ఎందుకు? నువ్వేం చేయొచ్చు? పొలిటికల్ పార్టీస్ని స్థాపించవచ్చు. ఏం చేయొచ్చు? పొలిటికల్ పార్టీస్ని స్థాపించవచ్చు. భారత జోడో యాత్ర చేయాలంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ డి. అర్థమవుతుందా? మీ యొక్క రాజకీయ హక్కులన్నీ కూడా దేంతో ఉన్నాయి? 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏతో ఉన్నాయి. 19 క్లాస్ 1తో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజకీయంగా మీరు ఒక రకమైనటువంటి భాగస్వామ్యాన్ని ఇచ్చేటువంటి హక్కులు. ఓకేనా? ఒకసారి మనం బేసిక్గా వీటిపైన ఉన్నటువంటి ఒకసారి పరిమితులు చూద్దాం. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. దాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. రైట్. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏం చెప్తుంది అని చెప్పా? ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పా. మీకు ఒక విషయం చెప్పిన, ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేయడంతో ఏం చెప్పిన? ఫండమెంటల్ రైట్స్ అనేటివి ఇండియాలో అబ్జల్యూట్ కావు. వీటిపైన కొన్ని పరిమితులు ఉంటాయి. ఎలాంటి పరిమితులు? సహేతుకరమైనటువంటి పరిమితులు, అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. సో వీటిపైన ఏముంటాయి? రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అంటే సమాజంలో, ఎందుకంటే భారతీయ సమాజం చాలా విభిన్నత్వానికి ఒక డెస్టినేషన్ కాబట్టి ఇలాంటి సొసైటీలో ఏ వ్యక్తికి కూడా అబ్జల్యూట్ రైట్స్ ఇవ్వరు. అబ్జల్యూట్ రైట్స్ ఇస్తే ఏమవుతుంది? మిగతా వాళ్ళ యొక్క హక్కులు ఏమవుతాయి? భంగపోతుంది. అంటే వైలేషన్ ఆఫ్ అదర్ పీపుల్స్ రైట్స్ విల్ ఆల్సో బీ టేకింగ్ ప్లేస్. అందుకోసం మనం ఏం చేస్తాం? పరిమితులు విధించాం. ఈ పరిమితులు ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ పైన 19 క్లాస్ 1 పైన మనకి పరిమితులు చూస్తే అవి రకరకాలుగా పరిమితులు ఉంటాయి. ఇప్పుడు 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ పైన ఉన్నటువంటి పరిమితులు 19 క్లాస్ 2లో ఉంటాయి. బి పైన ఉన్నటువంటి పరిమితులు 19 క్లాస్ 3లో, సి పైన ఉన్నటువంటి పరిమితులు 19 క్లాస్ 4లో, తర్వాత డి మరియు యూ పైన ఉన్నటువంటి పరిమితులు దేనిలో ఉంటాయి? 19 క్లాస్ 5లో. అదేవిధంగా జీ పైన ఉన్నటువంటి పరిమితులు 19 క్లాస్ 6లో. సో ఈ రకంగా మనకి ప్రతి ఫండమెంటల్ రైట్ పైన కొన్ని ఏముంటాయి? పరిమితులు ఉంటాయి. సో ఎలాంటి పరిమితులు ఉంటాయి అనే విషయం మనం చూస్తే 19 క్లాస్ 2లో ఉన్నటువంటి పరిమితులు చూస్తే సావరినిటీ అంటే సార్వభౌమాధికారం. ఓకే. అలాగే ఇంకేంటి? ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? సమగ్రత. అంటే భారతదేశాన్ని ఎవరు కూడా విడదీసేటువంటి ప్రయత్నం చేయొద్దు. అంటే మాటల ద్వారా, తమ యొక్క యాక్టివిటీస్ ద్వారా ఏం చేయొద్దు? విడదీసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇంటిగ్రిటీ. తర్వాత వాట్ ఈస్ దట్? సెక్యూరిటీ అంటే భద్రత. అలాగే ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్ అంటే మిగతా దేశాలతో ఉన్నటువంటి స్నేహపూర్వక సంబంధాలు. అదేవిధంగా నైతికత, మొరాలిటీ అంటే మన మాటల ద్వారా అనైతికమైనటువంటి విషయాల గురించి ప్రస్తావించొద్దు. అర్థమవుతుందా? మన మాటలు చేతులు ఎలా ఉండాలా? నైతికంగా ఉండాలి. ఓకే. తర్వాత పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతల విషయాల్లో కూడా మనం ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేయదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, మన బైరి నరేష్ అనే వ్యక్తి అయ్యప్ప స్వామి పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏం జరిగింది? పబ్లిక్ ఆర్డర్ వైలేట్ అయింది. అర్థమవుతుందా? అంటే శాంతి భద్రతల యొక్క వైలేషన్ వస్తుంది. అలాగే ఇంకేంటి? కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ. అంటే నీ యొక్క వ్యాఖ్యల ద్వారా కోర్టు యొక్క అధికారాన్ని, కోర్టు యొక్క స్థాయిని కించపరిచేలాగా మాట్లాడద్దు. ఓకే. అలాగే ఇన్సైట్మెంట్ టు అఫెన్స్ అంటే హింసని ప్రేరేపించడం. ఇన్సైట్మెంట్ టు అఫెన్స్. హింసని ఏం చేయొద్దు? ప్రేరేపించొద్దు నీ యొక్క మాటల ద్వారా. సో ఈ రకమైనటువంటి పరిమితులు దేనిలో ఉన్నాయి? 19 క్లాస్ 2లో ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఈ 19 క్లాస్ 2 దేనిపైన పరిమితులు విధిస్తుంది? భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు పైన పరిమితులు విధిస్తుంది. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ ఆర్టికల్ 19 క్లాస్ 3. ఓకే. సావరినిటీ, సార్వభౌమాధికారం, ఇంటిగ్రిటీ, సమగ్రత, అలాగే పబ్లిక్ ఆర్డర్. సో ఈ 3 అంశాలు దేనిపైన పరిమితులు విధిస్తాయి? ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి పైన. ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ బి ఏం చెప్తుంది? రైట్ టు అసెంబ్లీ అంటే సమావేశాలు ఏర్పరచు. ఈ సమావేశాలు దేన్ని ధిక్కరించొద్దు? భారతదేశ సార్వభౌమాధికారాన్ని కించపరిచేలా ఉండొద్దు. అలాగే సమగ్రతని, అలాగే శాంతి భద్రతల అంశాన్ని చేసేలాగా ఉండొద్దు అనమాట. నెక్స్ట్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి. దీనిపైన పరిమితులు దేనిలో ఉన్నాయి? 19 క్లాస్ 4లో ఉన్నాయి. దీనిలో ఏమున్నాయి? సావరినిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీ. వాట్ ఈస్ దట్? మొరాలిటీ. సో ఈ 4 అంశాల ద్వారా దేనిపైన పరిమితులు విధిస్తున్నాం? రైట్ టు ఫార్మ్ యూనియన్స్, అసోసియేషన్స్ అండ్ కోఆపరేటివ్స్. ఓకే. సార్వభౌమాధికారం, సమగ్రత, పబ్లిక్ ఆర్డర్ అండ్ నెక్స్ట్ ఏంటి? నైతికత. సో ఈ అంశాల ద్వారా